పిల్లలు చెడు మార్గంలో నడవకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. పిల్లలతో సమయం గడపాలని, అప్పుడే పిల్లల్లో వచ్చే మార్పులను గుర్తించగలుగుతామన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత పుస్తక పంపిణీలో పాల్గొన్నారు. యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా మంచి మార్గాన్ని ఎంచుకుంటే ఉన్నత స్థానాల్లో నిలుస్తారని సూచించారు. ప్రతినిత్యం పత్రికలను చదవడం నేర్చుకోవాలని, పత్రికల ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయని చెప్పారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అక్షయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను లక్ష్మీనారాయణ అభినందించారు. పరీక్షలు రాసేటప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా, పరీక్షలు రాసే ముందు సరిగా భోంచేయరు, ఇవన్నీ కూడా వారి యొక్క పర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపుతాయి. తర్వాత చాలా మంది రాత్రి 2 గంటలు 3 గంటల వరకు చదువుకుంటుంటారు. అది కూడా ఏమీ ఉపయోగం లేదు. ఒక 6 నుంచి 7 గంటల వరకు నిద్ర పోతేనే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే సమాజం ఏదో ఒక కొత్తది తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తపన వీళ్ళలో ఉంటుంది. దాన్ని ఈ వక్ర మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అంటే మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి కావచ్చు, లేకుంటే మీరు చెప్పినట్టు ఆల్కహాల్ కావచ్చు. ఇవన్నీ ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏ విధంగా ఆ తర్వాత వాళ్ళు సరిగా స్కూల్కి వెళుతున్నారా లేరా, ఇంటిలో ఏమైనా వస్తువులు దొంగతనం అవుతున్నాయన్నది కూడా చూసుకోండి. ఇవన్నీ కనుక మీరు గమనించగలిగితే మన పిల్లవాళ్ళు ఈ మార్గంలో వెళుతున్నారని అనిపించగానే మంచి సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ సంప్రదించండి.